స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నెడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అంతా సమకూర్చినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. జరుగుచున్న ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణంలో ఉంటున్న ఆటంకాల అభ్యంతరాలన్నింటినీ దూరపరిచి సకాలంలోనికి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ఆరాధనలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా కీర్తన భాగం ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందండి. అయ్యా మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి. అయానికి స్తోత్రమునైనా. వారి యొక్క హృదయ రహస్యములు ఎరిగిన దేవానికి స్తోత్రమునైనా. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. అయానికి స్తోత్రం. ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న అయా భయముతో, భక్తితో, అయా గౌరవముతో, మర్యాదతో మీ సన్నిధిలో ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, నిద్ర శక్తులను ఆటంకపరచు, అభ్యంతరపరచు దుష్టుని యొక్క ప్రతి కార్యములను పునరుద్ధానుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ సమస్తాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తుండగా మీరే మా మధ్యలోనికి దిగి వచ్చి జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ముప్పై వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఆయనకు శిక్ష విధించబడింది. అమ్మాడే కానీ మనశ్శాంతి లేదు. మళ్ళా వెళ్ళి 30 వెండి నాణ్యాలు తీసుకెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర నుంచి కదా 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. మందిరానికి వెళ్ళాడు. 30 వెండి నాణ్యాలు, మీ డబ్బులు మీరు తీసుకోండి, నిరపరాధి యొక్క రక్తం నేను సిందించి పాపం చేశా, మీ డబ్బులు మీరు తీసుకోండి అన్నాడు. మాకు తెలీదు, ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోపో అన్నారు. ఆ 30 వెండి నాణ్యాలు మందిరంలో విసిరేసి నేరుగా వెళ్ళిపోయి ఏం చేశాడు? ఉరేసుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా. ఈ 30 వెండి నాణ్యాలు సందాపెట్లు వేద్దామంటున్నారు. మందిరంలోకి వచ్చినాయి కదా. ఇంకొక ఆయన అంటాడు, వేయకూడదు, నిరపరాధి యొక్క రక్తాపరాధం, ఈ సొమ్ము కానుక పెట్లు వేయటానికి వెళ్ళలేదు. మరేం చేద్దాం? పొరుగు రోజులు వస్తే పరదేశులకి పాతి పెట్టడానికి సమాధులు సమాధులు పెట్టుకునే స్థలం కావాలి, అది కొందాం. ఎవరిది ఖాళీగా ఉందని చూస్తే కుమ్మరివాని పొలం ఖాళీగా ఉంది. అందుకని కుమ్మరివాని పొలాన్ని కొన్నారు. హల్లెలూయా. అదంతా ప్రవచన నెరవేర్పుగానే ఆ సంగతి జరిగింది.
ఎక్కడుంది ఆ ప్రవచనం? ఇర్మియా గ్రంథం తీయండి తొందరగా. యెహోవా వారు నాకు ఏర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని అప్పుడు హల్లెలూయా. కుమ్మరికి పారవేసి తిని అంటే కుమ్మరి వాని యొక్క పొలాన్ని కొనటం జరిగింది. ఎప్పుడో జకరియా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో అక్కడెక్కడో చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ కూడా ప్రవచనాలు నెరవేర్పు, లేఖనాలు నెరవేర్పుగానే యేసు ప్రభు జీవితంలో ఒక్కొక్కటిగా అన్నీ జరిగాయి. హల్లెలూయా. అపోస్తుల కార్యం 1:18. అపోస్తుల కార్యములు 1:18 చదువయ్యా. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి పొలము కొనేను. అతను తలకిందులుగా పడి నడమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను. హల్లెలూయా. 30 వెండిను రూకలు అందిని అనుకున్నాడు, కానీ 1 రూపాయైనా వాడుకున్నాడా? 1 రూపాయైనా వాడుకున్నాడా? తిన్నారా? తినలా. పేరుకి 30 వెండి నాణేలకు యేసు ప్రభుని అమ్మేశాడని పేరే మాత్రమే, కానీ తిన్నాడా? తినలా. అనుభవించాడా? లేదు. ఏమైపోయాడు? ఉరి వేసుకొని కింద పడి పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చి భయంకరమైన సావు చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోధ ఇస్కరియోతు ఆశపడి 30 వెండి నాణేలకు ఆశపడి అతను ఏం చేశాడు? 1 తన వెళ్ళవలసిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అతను వెళ్ళవలసిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా కిందకి చంపితే తర్వాత చూడండి, దాంట్లోని కిందకి చూస్తే 19వ వచనమా? వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎక్కడుందంట? హల్లెలూయా. 69వ కీర్తన 25వ వచనం. 69వ కీర్తన 25వ వచనం. 109వ కీర్తన 8వ 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 వచనం
వాని జీవిత దినములు కొద్దివగునుగాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. హల్లెలూయా. ఎవరిని గురించిన ఈ ప్రవచనం? ఎవరిని గురించి ఈ ప్రవచనం? యోధా ఇస్కరియోతుని గురించి చెప్పబడిన ప్రవచనం. హల్లెలూయా, హల్లెలూయా. వాని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక. వాడి ఇల్లు పాడైపోవునుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారొగుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. హల్లెలూయా. ఇదంతటికి కారణం అనర్థం. అందుకే కదా అవన్నీ గుర్తు చేసుకొని ప్రవచనాలు నెరవేరుతాయని అర్థం చేసుకొని యేసు ప్రభు ముందే అన్నాడు, మనుష్య కుమారుడు తాను వెళ్ళవలసిన దారిలో వెళ్ళిపోతున్నాడు, కానీ అప్పగించేవాడు వాడు పుట్టకుండా ఉన్నా బాగుండేదే. ఎందుకంటే వాడు పుట్టి 30 వెండి నాణ్యాలకు యేసయ్యను అప్పగించి వాడు తెచ్చుకున్న శాపం, కొనుక్కొచ్చుకున్నటువంటి పాపం ఎంత దారుణం అంటే భరించలేనంత బాధాకరం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 16 నుంచి చూడయ్యా. యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా లేఖనం ఏమైందంట? నెరవేరాను. 17వ వచనం, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాసిన కీర్తనలో చెప్పబడినట్టు అతని ఇల్లు పాడైపోవునుగాక, ఎవడో ఆ ఇంట్లో కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక. కాబట్టి ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, అతని స్థానం 23వ వచనం చూడండి. ఇప్పుడు అతని ఉద్యోగం వేరొకరు తీసుకున్నారు. అప్పుడు వారు యూస్తు అనుమారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయా అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లు ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయా పేరట సీటు వచ్చెను. కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడెను. ఆమేన్. యోధా పోగొట్టుకున్న స్థానం ఎవరికి దక్కింది? వెంకటరత్నమ్మ అమ్మ, ఎవరికి దక్కిందంట? యోధా పోగొట్టుకున్న స్థానం ఎవరికి వచ్చింది? ఎవరికి దక్కింది? మత్తీయా అనే అతనికి. అతని ఉద్యోగం వేరొకడు అనుభవిస్తాడు.
ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉద్యోగం వేరొకరికి పోయింది, ఇల్లు పాడుపడిపోయింది, తండ్రి లేని పిల్లలయ్యారు తన పిల్లలు, తన భార్య విధవరాలుగా మారిపోయింది. ఇదంతటికి కారణం ఏంటంటే అతను చేసిన పొరపాటు ఏంటి? 30 వెండి నాణ్యాల కోసం ఆశపడి యేసుని అప్పగించేశాడు. హల్లెలూయా. యేసుని అప్పగించి అతను అనుభవించాడా ఏమన్నా? లేదు, ఏమీ అనుభవించలే. ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అందుకని సైతాను మాట వినకూడదు. హల్లెలూయా. సైతాను మాట ఎట్ట విన్నాడు ఈయన? ఎట్లాగ విన్నాడు? ఇతను వాస్తవానికి చూడండి 26వ అధ్యాయం మత్తయి సువార్త 26-23 నుంచి. ఆయన నాతో కూడా దానికి ముందు బ్రదర్ 14 వచ్చిన చూడండి, 14 వచ్చిన నుంచి. 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూసి వనికిచ్చేదము. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించటానికి తగిన సమయం కనిపెట్టుతూ ఉండాను. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? యోధా ఎక్కడికి వెళ్ళాడు? యేసుతో ఉన్నటువంటి వాడు, 12 మంది అపోస్తుల్లో ఉండవలసిన వాడు, ఈ మిగతా 11 మందిని యేసుని విడిచిపెట్టి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఏం పని వచ్చింది ఈయనకేం వచ్చిందంట? ఈ ఫెలోషిప్ నచ్చల. హల్లెలూయా. ఈ సహవాసం నచ్చల. ఎందుకు నచ్చలా? ఎంతసేపటికి ఉన్న స్తుతి స్తోత్రం, క్షమించు, సహించు, ఓర్చుకో, ఓపిక పట్టు, తాలుకో, తట్టుకో, పోనీ వదిలేయి, పట్టించుకోవా, ఊరుకో, ఇదే బోధ తప్ప కంటికి కన్ను, పంటికి పన్ను, తన్నుకు తన్ను తన్ని రావాలా? అట్లాంటి మాట ఏం చెప్పకపోతండి. హల్లెలూయా. ఆయన్నే పట్టుకుని బయల్జిబోలు వల్ల దయ్యాలు ఎల్లగొడుతున్నాడు ఈయన అన్నా ఓర్చుకున్నాడే కానీ ఏం మాట్లాడలే. హల్లెలూయా. ఈయన మోసగాడు, మోసం చేస్తున్నాడు అని అంటే పోనీలే అని ఏమనలా, పళ్ళు ఎత్తటల్లా. ఈయనకి అవన్నీ నచ్చటల్లా. అదిగాక వచ్చిన చోటల్లో డబ్బులైతే చేతికి ఎత్తున్నాడు కానీ సొంత డబ్బులు లేవు. మంది మీద సొమ్ము, వాళ్ళు ఇచ్చిన 100, వీళ్ళు ఇచ్చిన 50 ఇస్కరియోతు యూదా చేతికి ఎత్తున్నాడు. సంచులు వేసుకుంటున్నాడు, అక్కర కలిగిన చోట తీసి ఖర్చు పెడుతున్నాడు. ఇది మంది మీద సొమ్మే కానీ నాకంటూ సొంత డబ్బులు లేవు. సొంత డబ్బులు కావాలంటే ఏం చేయాలా? సొంతంగా కష్టపడాలి. ఎట్ట కష్టపడితే బాగుంటుంది? కష్టం లేకుండా ఊరకనే రావాలా? లోకుల సొమ్ము ఊరకనే రావాలి. రావాలంటే ఎట్ట చేయాలా? అప్పటికి అక్కడక్కడికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు జరిగిన సంగతి ఏంటంటే, యేసయ్యను చంపాలని ఉన్నారు, అందరూ ఆలోచిస్తున్నారు, అదును సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంగతి తెలిసిపోయింది. తెలిసినటువంటి యోధ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు యేసయ్యను ఎట్టా పట్టుకోవాలనుకుంటున్నారుగా,
పట్టిస్తా, నాకెంత ఇస్తారు? బేరం ఆడుతున్నాడు. నీకు డబ్బులేగా కావాలి, వెండి నాణ్యాలు 30 ఇస్తాం. అట్టయితే ఓకే. ఇక అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుకుని వచ్చిన కాడ నుంచి సమయం కోసం కనిపెట్టుకొని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని అవకాశం కోసం కనిపెట్టి 30 వెండి నాణ్యాలు సంపాదించాడే కానీ తిన్నాడా? లేదు. కానీ చివరికి అతను ఒక్కడే కాదు, అతని కుటుంబం కూడా నష్టపోయింది. హల్లెలూయా. కాబట్టి మనది కానిది మనకు అక్కర్లేదు. మన కష్టార్జితం చెమటగార్చి సంపాదించిన మన సొమ్ము చాలు. అనవసరంగా మన కష్టం చేయింది ఆశించకూడదు. హల్లెలూయా. అందుకని కిందకి చూడు, 17వ వచనం, మత్తయి సువార్త 26:17. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగారు. అందుకైనా మీరు పట్టణమందున్న పలాని మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలం సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడని. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆ 12 మంది శిష్యులతో కూడా భోజనం నాకు కూర్చుండెను. వారు భోజనం చేయిస్తుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహుదుఃఖపడి, ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించునని. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోస్తున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అని. హల్లెలూయా. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు సిందించబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తదిగా తాగుదిన వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటా ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపర్ని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనని నేను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను
నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని మీతో నిత్యముగా చెప్పుచున్నానని. పేతురు ఆయనను చూసి, నేను మీతో కూడా సావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననేను. అదే ప్రకారం శిష్యులందరూ అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు శిష్యులంతా? నీతో పాటు సావాల్సి వచ్చినా చచ్చిపోతామన్నారు. పేతురు అన్నారు, ఎనికిడితే మిగతా అందరూ అదే మాట అన్నారు. మరి ఏం చేశారు? ఆ తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు? అందరూ పారిపోయారా? ఎవరైనా కొందరన్నా ఉన్నారా? హల్లెలూయా. అందరూ మాట చెప్పారు. నిన్న కానీ మన వాళ్ళందరూ చెప్పినట్టు అందరూ ఉంటారా అంటే శరీర సంబంధం కాదు, అందరం ఆత్మ సంబంధాలే, అందరం ఉంటామన్నారు. గ్రూప్ డిస్కషన్ పెడతాం, 7 గుంపుగా ఉండమని. అందరూ ఉంటాం అన్నారు కదా, అన్నారా? అన్నారు. మరి ఏరి వీళ్ళందరూ? కిందకి చూడు, 56 వచ్చిన చదయ్యా. 56 వచ్చిన 26 అధ్యాయం మత్తయి సువార్త 56 వచ్చిన. ప్రవక్తల లేఖనాలు నెరవేరినట్లు ఇదంతా జరిగాను. శిష్యులందరూ ఆయన విడిసి అందరూ పారిపోయారా? కొందరా? అందరూ పారిపోయారా? మన వాళ్ళు పారిపోయిల్లా? హల్లెలూయా. అందరూ పారిపోయారు. మేము అందరం ఆత్మ సంబంధులమేను. 7 డిస్కషన్ చేద్దాం, గ్రూప్ డిస్కషన్ పెడదాం. మత్తయి, మార్కు, లూక, యోహాను సువార్త చదివి రెడీగా ఉండండి, ప్రశ్నలు వేద్దాం. ఏ గ్రూప్ గెలిస్తే గ్రూప్ గిఫ్ట్ కూడా ఇస్తానని చెప్పా. ఒక్క గ్రూప్ కదా, ఒకళ్ళు అన్నారా? అందరూ పారిపోయారు. అయాల శిష్యులు కూడా పారిపోయారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ పారిపోయారు. వాస్తవానికి వారందరి కోసం యేసు ప్రభు చనిపోలేదా? మన కోసం ఆయన చనిపోయింది, అందరి కోసం ఆయన చనిపోయాడు. మరి ఆయన మరణించాడు కాబట్టి మనల్ని బ్రతికించాడు. అదా ఆత్మీయత అర్థం తెలియని పరిస్థితి. హల్లెలూయా. 58 అన్నాయా? దూరం నుండి వెంబడించుసు లోపలికి పోయాడంట. ఏం జరుగుద్దో చూద్దామని కనిపెడతా ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయి కనపడింది. ఏం చెప్పారు? వాళ్ళు దూరం నుండి వాళ్ళు కనిపెట్టినటువంటి అమ్మాయి అంటుంది, నువ్వు కూడా అతనితో పాటు ఉన్నవాడివే కదా? లేదు లేదు, నాకు తెలీదు. 3 సార్లు అబద్ధం ఆడాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3 సార్లు బొంకాడు, ఎరగనని చెప్పాడు. ఊరందరి కాడికి ముందు ఈయనే. అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను. నేను నిన్ను విడిచిపెట్టే పోను, నిన్ను ఎరగనని చెప్పను, అవసరమైతే సావనైన చేస్తాను అన్నాడు. ముందు రేకెత్తింది, దాన్ని లేపింది పేతురే. ముమ్మారు ఎరగనని అబద్ధం ఆడింది మళ్ళీ పేతురే. మేము కూడా నీ కోసం సావనైన చేస్తామన్నారు. ఏరి వాళ్ళు ఏరి ఒక్కళ్ళు లేరు, అందరూ పారిపోయారు. పక్కన నన్ను అడగండి, మీరు కూడా పారిపోతారా? నువ్వు కూడా పారిపోతావని అడగండి. 72 వచ్చిన చూడయ్యా, 71 నుండి చూడు. నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది
అతనిని చూసి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనిషిని అసలు నేను ఎరగనే అని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ పలుకే నిన్ను గురించి సాక్ష్యం చెప్పొద్ది. హల్లెలూయా. నీ పలుకే అంటే నీ మాటే నిన్ను గూర్చి నువ్వెవరు అని సాక్ష్యం చెప్పొద్ది. అన్నం అంతా వత్తనక్కర్లా, ఒక మెతుకు 2 మెతుకులు ఒత్తితే అర్థమైంది, ఉడికింది ఎంతవరకు అని తెలిసిపోద్ది. అట్లాగే 1, 2 నీ నోటి మాట నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. నువ్వెవరవో, దేవుని సంబంధివా, దేవుని సంబంధివి కాదా అనేది 1, 2 మాటల్లోనే తేలిపోద్ది. హల్లెలూయా. అందుకని పక్కలో చెప్పండి, నీ మాట జాగ్రత్త. హల్లెలూయా. నీ పలుకే నిన్ను గురించి సాక్ష్యం చెప్పొద్దు. నువ్వెవరవని, దేవుని సంబంధివే కాదా, నీ మాటే చెప్పొద్దు. చాలాసార్లు చెప్పా. విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్ చదువుతూ ఉన్నప్పుడు తెలుగు పండిట్ ఒక ఆయన వచ్చేవాడు, బ్రాహ్మణులు ఆయన పంతులు శనగల నరసింహస్వామి అని బ్రాహ్మణులు ఆయన, తెలుగు పండిట్. క్లాసులో ఒకరోజు నిలబెట్టాడు. ఏ యాదం ముందుకు రా అన్నాడు. ఏం సార్ అన్నాడు. యేసు ప్రభు గురించి తెలుసా? తెలుసండి అన్న. తెలిసిన వారికి 2 ముక్కలు చెప్పు అన్నాడు. అక్కడిని పెట్టి నిలబెడతా ఆయన అన్న మాట ఏంటంటే, 4 మాటలు మాట్లాడు, నువ్వు ఏ కులం చెందినవాడివో, నువ్వు ఎక్కడ, నీ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను చెబుతా. ఎట్ట చెబుతారు సార్? నీకెందుకు, నువ్వు మాట్లాడి చెబుతా. అయినా మీరు ఎట్ట గుర్తుపడతారండి అంటే, అవునరా, నీ ఒకటే మాట, ఆ పలికే ఆ ఒక్క మాటే ఏ కులం వాళ్ళు పలికితే దాన్ని ఎట్ట పలుకుతారు, ఏమంటారు, వే ఆఫ్ స్పీకింగ్, పలికే విధానం, పద్ధతి, ఆ పాట అదే మాటే. ఎవరు పలికినా ఆ మాటే, కానీ పలికే విధానం ఉంది, పద్ధతి ఉంది, అది వేరుగా ఉంటుంది, మార్పుగా ఉంటుంది. హల్లెలూయా. ఆ మాటని ఆ కులం వాళ్ళు అయితే ఎట్ట మాట్లాడతారు, ఈ కులం అయితే ఎట్ట మాట్లాడతారు, దాన్ని బట్టి నువ్వు ఏ కులం, నువ్వు ఏ తెగ చెందినాడో నేను చెప్పేస్తాను. కరెక్ట్ని చెప్పేసేసాడు. పల్లెటూరు కదా, పట్టణమే కదా, పల్లెటూరు పట్టణాలు అని కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అయినా నీ పలుకును బట్టి నువ్వు ఎవరు అనేది నిర్ధారణ చేస్తుంది. అవును, ఎంత దాగి యేసుని వెంబడించిన పేతురు ఎంత నక్కి దొంగసాటుకు ఎరగనట్టు వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నా, నువ్వు గలిలయుడవు కదా, నువ్వు నజరేయుడని యేసుని వెంబడించినవు నీవు కదా అని అంటే, ఈయన ఒట్టండి నేను ఎరగనండి అంటున్నాడు. అరవకయ్య బాబు, నీ పలుకి నిన్ను గూర్చి సాక్ష్యం చెబుతుంది. అంటే యేసుని వెంబడించే వారి మాట తీరు, మాట విధానం, యేసుని వెంబడించే వారి యొక్క మాట పద్ధతి వేరుగానే ఉంటుంది. మారిపోద్దా? ఎక్కడున్నా సరే క్రైస్తవుల మాట ఖచ్చితంగానే ఉండాలి. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు ఎక్కడున్నా నీ మాట క్రైస్తవుల మాటలాగానే ఉండాలి, కానీ మారు మాట ఉండకూడదు. హల్లెలూయా. నీ పలుకి నిన్ను గూర్చి సాక్ష్యం చెబుతుంది అంటాడు. అందుకే మనం ఎక్కడున్నా కూడా మన మాటని, కాబట్టి
మన పలుకు, మన ప్రవర్తన, మనం దేవుడి బిడ్డలమని సాక్ష్యం చెప్పాలా. హల్లెలూయా. దాగి ఉండలేం, ఎంత దాచిపెట్టినా దాగి ఉండలేం. అవసరం కొద్దీ అవతారం మార్చకూడదు. ఒకసాట ఒక రకంగా, ఇంకోసాట ఇంకొక రకంగా. లేదు, మనం ఎక్కడున్నా క్రీస్తుని ఎరిగిన వారు, యేసుని వెంబడించేవారు ఎక్కడున్నా మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టే ఉండాలి. కానీ మాట మార్చకూడదు, పద్ధతి మార్చకూడదు. హల్లెలూయా. కాబట్టి అతను సహవాసం చేసినందువల్ల యోధ ధన వ్యామోహంలో పడ్డాడు, తన స్థానాన్ని కోల్పోయాడు, తన ఇంటి వారి స్థానాన్ని కోల్పోయారు, తనకు శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? యేసుని వెంబడించే మనం యేసుతోనూ, యేసుని వెంబడించే దేవుని బిడ్డలతో మాత్రమే మన సహవాసం ఉండాలి. దేవుని ఎరగని వారితో, క్రీస్తు శత్రువులతో, దేవుని విలువ ఎరగని వారితో సహవాసం చేస్తే పోగొట్టుకోవటం జరుగుతుంది. మన స్థానాన్నే కోల్పోతాం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోధ ప్రధాన యాజకుల వద్దకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బు కోసం ఆశపడి ప్రభుని అమ్మేసి 30 వెండి నాణ్యాలు అయితే సంపాదించుకున్నాడు. అనుభవించక తలికే భయంకరమైన సావు చనిపోయాడు. అతని ఇల్లు పాడు దెబ్బ అయిపోయింది. అతని భార్య విధవరాలైంది. అతని బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు. అపోస్తులత్వాన్ని అతను పోగొట్టుకున్నాడు. పరలోకంలో అతని సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయాడు. 3.5 సంవత్సరాలు యేసు ఎనికీడితేవండి, యేసు వద్దకు వచ్చే ప్రతి పైసా అతని చేతికే ఉంచుద్ది. అలాంటి భాగ్యాన్ని కోల్పోయాడు, సమస్తానికి దూరం అయిపోయాడు. అందుకని మనం ఎక్కడున్నా యేసయ్యను నమ్ముకున్న బిడ్డలం మన స్థానాన్ని పోగొట్టుకోకూడదు, మనకున్న విలువను పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నేను ఎక్కడున్నా యేసు బిడ్డగానే ఉండాలి, వేరే అవతారం ఎత్తకూడదు. నా విలువను, నా స్థానాన్ని, నా హోదాన్ని కోల్పోకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. యా స్తోత్రం ప్రభా. అయా ఈ ఉదయకాల సమయం ప్రభా, స్తోత్రం ప్రభా. అయా ఇదిగోనైనా నీ సన్నిధిలో కూడి ప్రభా మేమందరం ప్రభా నీ వాక్యం ప్రభా వినుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. స్తోత్రం ప్రభా. అయా స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన ఈ దినం ప్రభా స్తోత్రం ఏదాగొచ్చిన ప్రభా నాయన మేము విషయం తెలుసుకున్నాం ప్రభా. ప్రభా నమ్మకస్తుడుగా ఉండి ప్రభా, అయా నాయన నీతో నమ్మకస్తుడుగా ఉండి ప్రభా తను ప్రభా నాయన అయా స్తోత్రం నాయన ఆశకు ప్రభా నాయన 30 వెండి నాణ్యముల కోసం ఆశపడి ప్రభా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు ప్రభువా. అయా తన జీవితమే కాక ప్రభా కుటుంబం కూడా పతనమైపోయింది ప్రభువా. అయా స్తోత్రం ప్రభా. మేము కూడా ప్రభా నాయన నీ బిడ్డలతో నీతో సహవాసంలో ప్రభా మేము తిరుగుతున్నాం ప్రభా. ఎక్కడైనా ప్రభా మాలో నాయన అవిధేయత కానీ నాయన స్తోత్రం కలిగి ఉంటే అయా నాయన మాకు నాయన తీసివేయండి ప్రభా. అయా మేము ఎక్కడనైనా లోకాశలో నాయన చూడకుండా, లోకాశ వైపు చూడకుండా ప్రభా అయా మేము ఉండటానికి నాయన అయా మేము నాయన మా దృష్టిని, మా ఆలోచనను, మా నడవేడుకలను ప్రభా సరిచేసుకొని ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అయా ఇదిగో ప్రభా నాయన అయా 11వ స్థానంలో ఉన్నవలసిన శిష్యుడు ప్రభువ అయా సింహాసనంలో ప్రభువ ఆయన నీతో కూర్చుండే అధికారాన్ని పోగొట్టుకున్నాడు ప్రభువ. అయా స్తోత్రం ప్రభా. పోగొట్టుకొని ప్రభా అయా నాయన అయా ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు ప్రభువ. అయా స్తోత్రం ప్రభువ. అలాంటి పరిస్థితి నాయన మాలో కూడా ఎవరికి రాకుండా ప్రభా నీకు నమ్మకస్తులుగా విధేయత కలిగి ప్రభా నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ప్రభా మేము నాయన
జీవించడానికి సహాయము చేయండి. నీ బిడ్డలతో సహవాసంలో ఎడతెగక ప్రభువా అయా ప్రార్థించే వారిగా ఉండుటకు కృపను అనుగ్రహించండి ప్రభువా. అవును ప్రభువా, మాలో ఎన్నో నాయన శోధనలు నాయన రావచ్చు ప్రభువా. అయా స్తోత్రం ప్రభువా, అనేకమైన ఇబ్బందులు రావచ్చు ప్రభువా. వచ్చినప్పటికీ ప్రభువా అయా మేము నాయన వాటి నుండి అయా తొలగిపోకుండా ప్రభువా నీ సన్నిధిలో నాయన అయా పరిపూర్ణముగా ఉండునట్లు సహాయము చేయండి ప్రభువా. అయా నాయన స్తోత్రం ప్రభువా. ఇదిగో ప్రభువా నాయన యూదా ప్రభువా నాయన అయా నాయన నమ్మకస్తుడిగా ఉండలేక తన జీవితాన్ని ప్రభువా అయా నాయన ముగించుకొని నాయన అయా సగములో ముగించుకొని వెళ్ళిపోయి ఉన్నాడు ప్రభు. అలాగే ఆ కుటుంబం కూడా ప్రభువా అయా నాయన ఒక నాయన అయా పేరు లేకుండా పోయింది ప్రభువా, అయా తుడిపి వేయబడినది ప్రభువా. అలాగ మేము కూడా ఉండకుండా ప్రతి ఒక్కరం ప్రభు నాయన నీ వాక్యానికి విధేయులమై అయా నీకు లోబడి ప్రతి విషయంలో ప్రభు నాయన నమ్మకస్తులుగా ఉండుటకు కృపను అనుగ్రహించండి ప్రభు. ఎక్కడ మేము నాయన లోకం వైపు పాపం వైపు చూడకుండా ప్రభు అయా మేము నీ వైపు చూడడానికి సహాయము చేయండి ప్రభు. అవును ప్రభు నాయన మా కొరకు నాయన మా పాపాల కొరకు నాయన మా శాపాల నిమిత్తం మీరు ప్రభు కల్వరి సిలువలో నాయన రక్తం కార్చి ప్రభు అయా మా కొరకు మీరు ప్రాణం బలిదానం చేసి ఉన్నారు గనుక ప్రభు మేము నాయన ఇక నాయన చెల్లించవలసిన అవసరం లేకుండా మా కొరకు మీరు రక్తం చిందించబడి ప్రభు అయా మీరు కల్వరి రక్తంలో నాయన కల్వరి సిలువలో రక్తం కార్చారు ప్రభు. మా పాపాల కొరకు మా శాపాల కొరకు ప్రభు మేము చేసి ఉన్న పాపాలన్నిటి మీరు భుజాన వేసుకొని మోసి ఉన్నారు గనుక వాటి ప్రతిఫలము నాయన మీరు అనుభవించారు నాయన. మేము బాగా నాయన ఉండాలని ప్రభు అయా మేము నీలో నాయన ఆనందంతో సంతోషం జీవించాలని మా కొరకు శిక్ష పొంది ఉన్నారు గనుక మేము నాయన ఇక ఆ శిక్ష పొందని అవసరం లేదని ప్రభా నాయన మీరు చెప్పి ఉన్నారు గనుక మేము ప్రభా నీలో అంటుకట్టుబడి బహుగా ఫలించుటకు కృపను అనుగ్రహించండి ప్రభా. ఎక్కడ ప్రభా మేము నాయన అయా నాయన అయా దూరం కాకుండా ప్రభా నీ సన్నిధిలో నాయన నీ బిడ్డలతో నీ సహవాసంలో నాయన అయా నాయన ఉండుటకు కృపను అనుగ్రహించమని ప్రభా నీ చెప్పిన నీ దాసుడిని దీవించి ఆశీర్వదించమని అయా నాయన ఈ వర్తమానం ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన అయా నీరు కట్టి ఫలింప చేయమని మీరే మహిమను పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.